తన ఫోన్ హ్యాక్ చేయడం కోసం 50 లక్షలతో ఆస్ట్రేలియా కంపెనీతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారంటూ ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. దానికి సంబంధించిన ఆధారాలతో ఆయన ఎస్పీని కలిశారు. టీడీపీ వారు ఎన్నికల వేళ తమను ఎదుర్కొనలేక ఇలాంటి పనులకు పాల్పడుతున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. 10 రోజులుగా ఆస్ట్రేలియా నెంబర్ నుంచి తనకు కాల్స్ వస్తున్నాయన్నారు. వ్యక్తిగతంగా నాకు ఎవరితో విభేదాలు లేవని, కేవలం రాజకీయ కక్షతోనే ఇలాంటి వాటికి పాల్పడుతున్నట్లు ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నానాటికి బలహీనపడడం వలన వారి వ్యక్తిత్వం కూడా పూర్తిగా బలహీనపడిపోతూ ఉంది రాజకీయంతో పాటు. అందుకు ఉదాహరణ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ సభ్యుడైనటువంటి నా విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రవర్తించే తీరు అత్యంత బలహీనమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబంగా కనిపిస్తుంది. ఏంటంటే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక రేపు ఎలక్షన్స్లో పోటీ చేసే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించడానికో లేకపోతే భౌతికంగా తుదముట్టించడానికో పెద్ద కుట్రలే జరుగుతున్నాయనే దానికి నేటి ప్రొద్దుటూరులోగా వార్త విశేషంగా చెప్పాల్సి వస్తుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీని దీని డైరెక్షన్లో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, మరొకరు కావచ్చు, స్పష్టమైనటువంటి ఆధారం అయితే నా దగ్గర ఫలానాని లేదు, కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని డైరెక్షన్ జరుగుతూ ఉంది. ఒక 20 రోజుల కిందట నా ఫోన్ను హ్యాక్ చేయమని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే హ్యాక్ చేసే ఒక సంస్థకు 50 లక్షల రూపాయల డీల్ కుదుర్చుకున్నారు. 50 లక్షల రూపాయలు 1/4 అమౌంట్ కూడా చెల్లించినారు. 20 రోజుల క్రితం నా ఫోన్ హ్యాక్ చేయమని చెప్పి నాకు సంబంధించిన కాల్ డేటా కావచ్చు, రెగ్యులర్గా నేను మాట్లాడే ఫోన్ రికార్డింగ్ కావచ్చు, నా వాట్సాప్ కావచ్చు, చాటింగ్ కావచ్చు, వీడియో కాల్స్ కావచ్చు, నా మొబైల్లో ఉండే ఫోన్లో ఉండే ఫొటోస్ కావచ్చు, ఇంకా నా ఫైనాన్షియల్ మ్యాటర్ దాంట్లో ఏమన్నా డాక్యుమెంటేషన్ ఉంటే అది కావచ్చు, ఏదైనా రెగ్యులర్గా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మాట్లాడే ప్రతి మాట ప్రతి కదలిక మాకు తెలియాలి అని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే ఒక సంస్థకు 50 లక్షల రూపాయలతో డీల్ కుదుర్చుకొని 1/4 చెల్లించినారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నానాటికి బలహీనపడడం వలన వారి వ్యక్తిత్వం కూడా పూర్తిగా బలహీనపడిపోతూ ఉంది రాజకీయంతో పాటు. అందుకు ఉదాహరణ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ సభ్యుడైనటువంటి నా విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రవర్తించే తీరు అత్యంత బలహీనమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబంగా కనిపిస్తుంది. ఏంటంటే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని